ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. ఇక ఆలస్యం చేయకండి. మా ప్రత్యేకతలు కెరియర్ గైడెన్స్, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్, టాప్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ యూనివర్సిటీస్, 100% వీసా సక్సెస్ రేట్. మరిన్ని వివరాలకు సంప్రదించండి CEO దిలీప్ కుమార్ బోడపాటి. సెల్ నంబర్ 9000056466. క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. వెంకటేశం కాంప్లెక్స్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం లక్ష్మీనగర్లో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 243 కేసుల్లో ఉన్నటువంటి మద్యం బాటిల్స్ను సెబ్ జేడీ టీం అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకోవటం జరిగి ఈ 243 కేసుల్లో మద్యంను దర్శిలోని SCB కార్యాలయంకు చేర్చడం జరిగింది. జిల్లా SP సుమిత్ సునీల్, ASP నాగేశ్వరరావు, దర్శి DSP అశోక్ వర్ధన్ సెబ్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్రమ మద్యమును పరిశీలించడం జరిగింది. SP సుమిత్ సునీల్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడటం జరిగింది. పూర్తి వివరాలు ASP నాగేశ్వరరావు తెలియజేస్తారని SP అర్జెంట్ పని మీద 6:30 గంటల సమయానికి అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఈ మీడియా సమావేశంలో సెబ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నమస్తే అండి. ఈరోజు నేను రేపటికి నామినేషన్ గురించి RO ఆఫీస్ కానీ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ కానీ దానికోసం దర్శి విజిట్ చేయడానికి రావడం జరిగింది. అదేలోపు మన ప్రకాశం జిల్లా SCBలో ఉన్న ఇన్స్పెక్టర్ వాంసీ గారు, సూపరింటెండెంట్ రవికుమార్ గారు, అడిషనల్ SP నాగేశ్వరరావు గారు, వాళ్ళ టీం ఈరోజు పెద్ద ఎత్తున 243 బాక్సెస్ పట్టుకోవడం జరిగింది. ఇది డ్యూటీ పేడ్ లిక్కర్. ఇది వాళ్ళు చెప్పడం నాకు అంటే ఇప్పుడు ప్రజెంట్ 3 గవర్నమెంట్ లిక్కర్ షాప్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది. దానికి అన్ని డీటెయిల్స్ మీకు అడిషనల్ SP నాగేశ్వరరావు గారు ఇస్తారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మీకు అడిషనల్ SP గారు ఇస్తారు. 243 బాక్సెస్ 11,000 బాటిల్స్. ఆ డీటెయిల్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోండి. సో నేను ఆల్ ప్రకాశం ప్రజలకి అదే చెప్పబోతున్నాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఎలక్షన్ సమయంలో లిక్కర్ గురించి మీ దగ్గర ఉంటే, క్యాష్ గురించి కానీ, ఫ్రీబీస్ గురించి ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకి కానీ SCB వాళ్ళకి కానీ తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దానికి హెల్ప్ లైన్ నెంబర్ కానీ, డయల్ 100 కానీ, డయల్ 112 కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.